పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేసీఆర్ గారి మీద కుట్రలు బంధు పెట్టి కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయించి రైతులకు నిలివివ్వాలని బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ డిమాండ్ చేశారు. ప్రతి పల్లెకు ప్రతి రైతుకు నీళ్లు అందేలా చేయాలని, వారికి అన్నిటి బాధను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రానున్న కాలంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు గోదావరి మీద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రేవంత్ సర్కార్ ఏదైతే కేసీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారితో పాటు అప్పుడున్నటువంటి అధికారులను బదనాం చేయాలి, రాజకీయంగా వారి మీద ఎట్లా దెబ్బ కొట్టాలనే కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో పీయూష్ ఘోష్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని మొత్తం కూడా ఈరోజు చెత్తబుట్టల దాఖలా పాలు చేసినట్టుగానే హైకోర్టు తీర్పు రావడం రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా మేము భావిస్తాము. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీళ్ళు ఇవ్వాలి. ఆ మేడిగడ్డ మీద 2 పిల్లలు గుంగినాయి. 2 పిల్లలు గుంగితే 1,00,000 కోట్లు మొత్తం దోచుకొని తిన్నాడు కేసీఆర్ అని చెప్పి మాట్లాడినాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డ అనేది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక 3 బ్యారేజీలు మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలతో పాటు 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్లకు పైగా గ్రావిటీ కెనాల్స్, 140 మీటర్ల 140 టీఎంసీల నీటి నిల్వ, 240 టీఎంసీల నీటి వినియోగం, అదేవిధంగా సుమారు 500-600 మీటర్ల ఎత్తుకు తీసుకుపోయి తెలంగాణ తల్లి మీద తెలంగాణ తల్లికి అభిషేకం చేసి తెలంగాణ ప్రజలు మొత్తం దాదాపు సస్యశ్యామలం చేసేటట్టుగా తయారైంది. అదేవిధంగా ఇక్కడున్నటువంటి తెలంగాణ ప్రజలకు తాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారిని అబాసుపాలు చేసి అబద్ధపు మాటలు మాట్లాడి ఈ దొంగ మాటలతోటి కేవలం కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడినావో ఆ అబద్ధ మాటలన్నీ నిజం చేసుకోవడానికి రాజకీయంగా దెబ్బతీయడం కోసం చేసినటువంటి నీ కుట్ర అని చెప్పి ఈరోజు హైకోర్టు అభివర్ణించింది. దానికి తగ్గట్టుగానే ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది అన్నట్టుగానే న్యాయం ఈరోజు గెలిచింది. కేసీఆర్ గారు కడిగిన ముత్యం లెక్క గోదావరి నీళ్లతోటి అభిషేకం చేసిన విధంగా ఈరోజు కేసీఆర్ గారు మచ్చలేని నాయకుడు మరొక్కసారి బయటపడ్డాడు. ఇప్పటికైనా సరే రేవంత్ సర్కార్ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకో. నీకు తెలంగాణకు రావాల్సినటువంటి గోదావరి నీళ్లను దానికి సంబంధించిన 940 టీఎంసీల నీళ్లను ఎట్లా వాడాలో అది ఆలోచన చేయి. కానీ కేవలం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడినాం. మొన్ననే మేడిగడ్డకు రిపేర్ చేస్తాం మేము. ఎందుకు పోయినా నీకు భయం అవుతుంది ఎప్పుడైనా, ఎందుకంటే రైతులతోటి నీకు రాబోయే కాలం నీకు ముప్పు ఉన్నది కాబట్టి, రైతులతో నీకు తీవ్రమైన వ్యతిరేకత రాబోతుంది కాబట్టి, ఆ వచ్చేది కరువు కాబట్టి నీకు నీళ్లు కనుక తెలంగాణ మొత్తం ఇవ్వకపోతే రాబోయే కాలంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి నిన్ను పల్లెలలో గ్రామాలకు తిరగలేకుండా చేస్తారు. కాబట్టి భయంతో ఇప్పుడు నువ్వు మేడిగడ్డను రిపేర్ చేయాలని ఆలోచనకు వచ్చావు. ఇప్పటికైనా సరే మంచిదే. పాపాల భైరవుని కేసీఆర్ అంట, నువ్వు పాపాల భైరవునివి, నువ్వు పాపాలు మూట కట్టుకుంటున్నావు. ఎందుకంటే ఆ పాపాలు మూట కట్టుకునే ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను, పేద ప్రజలను చక్కగా ఉండనియలేదు, హైదరాబాద్ కూలగొట్టినావు. అదేవిధంగా రైతులను కళ్ళల్లో నీళ్లు లేకుండా చేస్తున్నావు. కళ్ళల్లో వాళ్ళకు తిందామంటే తిండి లేకుండా పరిస్థితి వచ్చేసింది. రైతులు ఆత్మహత్యలు అవుతున్నాయి. ఇప్పటికైనా సరే సోయి తెచ్చుకొని వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినట్టు నువ్వు వాళ్ళ కళ్ళల్లో మంటలు పెట్టి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆత్మహత్యలను కూడా చూస్తున్నావంటే ఇప్పటికైనా నువ్వు కడుక్కొని పాపాల భైరవుడు నువ్వు ఈ పాపాల భైరవుడు దానికి బయటపడాలంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నాకు తెలంగాణ హక్కు ఏదైతే ఉందో దానికి సంబంధించిన నీళ్లను తీసుకురావాలని చెప్పి కోరుతాను. అంతేకాకుండా కనీసం తెలంగాణలో ఉన్నటువంటి గెలిచిన ఎంపీలందరినీ కూడా ఒకటే మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ విభజనను ఒక బీజేపీ ఎంపీ అన్నటువంటి మాట్లాడితే ఇది పాకిస్తాన్ విభజన అని మాట్లాడితే తెలంగాణలో గడ్డ మీద గెలిచిన ఎంపీ మీకు సోయి లేదా? మీరు ఒక్కడు కూడా లేచి మాట్లాడలేదు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్న మీరు తెలంగాణ పాకిస్తాన్ లెక్క విభజన చేసిరని మాట్లాడితే ఒక్కడు మాట్లాడు. నిజంగా మీరు తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అయితే పార్లమెంటులో ఆ అన్నోని వెంటనే పోడియం దగ్గర పోయి నిలదీయాల్సినటువంటి అవసరం ఉండే. కనీసం తెలంగాణ నుంచి మీరు ఆంధ్రకు మోడీ దగ్గర నుంచి ఆంధ్రకు నిధులు వరద పోతా ఉంటే కనీసం ఇక్కడున్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, వారికి కూడా సోయి ఉండాలి. గోదావరిలో మన బనకచెర్ల ప్రాజెక్టు కడతా అంటే దాని మీద మీకు సోయి లేదు.
ఎప్పటికప్పుడు కనీసం 1000 కోట్ల నిధులు ఆంధ్రాకు పోతామంటే దాని సోయలేదు. కనీసం తెలంగాణకు నిధులు వరద రావాల్సినటువంటి రాకపోయినా సరే కనీసం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఏం ముఖం పెట్టుకొని మీరు ఈ పల్లెలలో తిరుగుతారు? ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేని మీరు దద్దమ్మలు ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఎండగడతారు. మీకు రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అది చెప్తారు. జై తెలంగాణ.